అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వైసీపీ అధినేత ఆ ఇద్దరు ఫైర్ బ్రాండ్ లీడర్లను పక్కన పెట్టేశారా? వచ్చే ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలు నియోజకవర్గాలలో కొత్త ఇన్ఛార్జ్లను నియమించబోతున్నారా? అందుకే ఓ నేతను నియోజకవర్గం మారాలంటూ తెగ ఒత్తిడి చేస్తున్నారా? మరోవైపు మరో నేతకు సొంత నియోజకవర్గంలోనే తిరగబాటు ఎదురు కావడంతో ఆ నాయకుడిని తప్పిస్తారని అంటున్నారా? అసలు ఆ ఇద్దరు నేతలను తప్పించి ఓ కొత్త నేతను తెర మీదకి తేవడం వెనుకున్న కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రక్షాళన జరుగుతుంది. చాలా నియోజకవర్గాలలో ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జీలను తప్పిస్తున్నారు. ముఖ్యంగా మహిళా నేతల స్థానంలో కొత్త ముఖాలకు అవకాశం కల్పిస్తున్నారు. ఇటీవల మాజీ మంత్రి విడదల రజనీని చిలకలూరిపేట నుంచి రేపల్లెకు బదిలీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఆమె స్థానంలో మరో మహిళా నేత శ్యామలకు ఛాన్స్ ఇస్తారని టాక్ వినిపిస్తుంది. అటు నగరిలోనూ రోజాకు ఎదురుగాలి వీస్తుంది. నగరి వైసీపీ నేతలు రోజాపై తిరుగుబాటు ప్రకటించారు. దాంతో నగరిలోనూ రోజాకు తప్పించి కొత్త నేతకు అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతుంది. ఇక ఫ్యాన్ పార్టీలో మహిళా నేతకు కొదవలేదు. కానీ కొందరు నేతలపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది. సొంత నియోజకవర్గంలో ఆ మహిళా నేతలు గెలవాలనే పరిస్థితి. అందుకే వారిని తప్పిస్తారని అంటున్నారు. అయితే ఆయా నేతల స్థానంలో ఓ కొత్త వారికి అవకాశం కల్పిస్తారని చెబుతున్నారు. ఇప్పుడు వైసీపీలో రైజింగ్ స్టార్గా శ్యామల ఓ వెలుగుతున్నారు. ఆమె కుక్కట్పల్లిలో ధర్నాలు చేసిన జగన్మోహన్ రెడ్డికి అద్భుతంగా అనిపిస్తుందని వైసీపీ వర్గాలంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆమెకు ఎక్కడో చోట టికెట్ ఇస్తారని ప్రచారం సాగుతుంది. ఈ స్థానం చిలకలూరిపేట అని వైసీపీ వర్గాల్లో తెగ ప్రచారం జరుగుతుంది. అందుకే రజనీని రేపల్లకు బదిలీ చేస్తారని టాక్ వినిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీకి దిగిన విడదల రజనీ ఘోరంగా ఓడిపోయారు. దాంతో తిరిగి ఆమె చిలకలూరిపేటకు వచ్చారు. ఇప్పుడు ఆమెను పొమ్మనలేక జగన్ పొగపెడుతున్నారు. అయితే రజనీ మాత్రం చిలకలూరిపేటలోనే ఉంటానని చెబుతున్నారు. కావాలంటే పార్టీ మారతానని ప్రచారం చేయించుకున్నారు. కానీ ఆమెను ఏ పార్టీ ఆహ్వానించే పరిస్థితి లేదని తెలుస్తుంది. కానీ జగన్ మాత్రం మనసు మార్చుకునే అవకాశం లేదని అంటున్నారు. అందుకే విడదల రజనీ ఈసారి కొత్తగా ప్రయత్నించారు. భారతి వైపు నుంచి ప్రయత్నిస్తున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ లేని విధంగా చిటికెలు వేసి శుభాకాంక్షలు చెప్పారు. ఆమె ప్రయత్నాలు ఫలించకపోవచ్చని, ఎందుకంటే జగన్ ఆమెను రేపల్లకు పంపించాలని జగన్ డిసైడ్ అయ్యారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడే ఆసక్తికర చర్చ జరుగుతుంది. విడదల రజనీని తప్పించే ప్రయత్నం వెనక శ్యామల ఉన్నారని అంటున్నారు. వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు శ్యామలపై తెగ అభిమానం చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను బాగా ట్రోల్ చేస్తుందని ఆయన ఫీడ్బ్యాక్ ఇస్తున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆమెను మరింత ప్రోత్సహిస్తారని అంటున్నారు. ఈ ప్రోత్సాహం ఇలాగే కొనసాగితే చిలకలూరిపేటకు ఆమె అభ్యర్థి కావచ్చని అంటున్నారు. అందుకే విడదల రజనీని రేపల్లే అంటున్నారని చెబుతున్నారు. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి ఫైర్ బ్రాండ్ మహిళా నేతల వద్ద ఇక రాజకీయం లేదని డిసైడ్ అయిపోయారనే చర్చ జరుగుతుంది. మరోవైపు పిఠాపురం నుంచి మళ్లీ పోటీ చేసే యోచనలో వంగ గీత లేరని తెలుస్తుంది. ఆమె మాత్రం తనకు ఏదైనా కొత్త నియోజకవర్గం ఇవ్వాలని కోరుతున్నారట. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ పై గెలవడం అసాధ్యమే అనే ఆలోచనతోనే ఆమె నియోజకవర్గాన్ని మార్చాలని అడిగారట. కానీ జగన్ మాత్రం వంగ గీతను పిఠాపురం నుంచి పోటీ చేయాలని గట్టిగా చెబుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఫైర్ బ్రాండ్ లీడర్ ఆర్కే రోజాను అసలు చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఉంచరని చెబుతున్నారు. త్వరలో నగరి నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జ్ రాబోతున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా రోజా పట్ల ఏమాత్రం సానుకూలంగా లేరు. బోమన కరుణాకర్ రెడ్డి మాత్రమే రోజాకు సపోర్ట్గా ఉన్నారు. కానీ ఆయన నగరి సీటును రోజా కోసం అట్టిపెట్టేంత చొరవ తీసుకోలేరు. ఈ విషయం రోజాకు స్పష్టత రావడంతో మెల్లగా తమిళనాడు సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటుందనే టాక్ వినిపిస్తుంది.
అయితే నగరి ఇన్ఛార్జ్గా త్వరలోనే రోజాను తప్పించి కొత్త నేతలు ఇన్ఛార్జ్గా ప్రకటిస్తారని వైసీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తానికి వైసీపీ అధినేత జగన్ నిర్ణయంపై ఇద్దరు మహిళా లీడర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే పరిస్థితి బాగాలేదని సైలెంట్ అయ్యారని చెబుతున్నారు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.